ఆన్ చేసే ఇచ్చా, ఆన్ చేశాను. భయపడిపోయి వాళ్ళ రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకుంటారంటే ఏమయ్యా మన కుర్రాళ్ళు జాగ్రత్త చేసి మన స్కూల్కి పంపుకోవాలా, అండరాని వాళ్ళ దగ్గరికి వెళ్తాం, అండరాని మాటలు పడతాం అని చెప్పి వాళ్ళు దారిలో వెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కడ ఎలా ఉన్నారు చూడన్న సింగమ్మ, ఇవే సింగమ్మ ఒక్కడే కొడుకుని రాజ్యంలో వదిలేస్తే రాజ్యంలో తిరిగి ఊళ్ళో తమ్ములని తీసుకొచ్చి గుడి ఎవరన్నా ధర్మం ఉన్నట్టయితే ఆ ధరల దగ్గర నమ్మకం కూడా పెట్టాలమ్మా. దగ్గర వాళ్ళిద్దరూ జాయింట్ ఎక్సైజ్ సమస్యనండి వాళ్ళ దగ్గర నమ్మకాలు పెట్టారు. ఆయన వాళ్ళ పశువులు దొరికిన 12 గంటల దాకా శుభ్రంగానే అయిపోయాడు. మరి 12 మంది కుర్ర వాళ్ళు స్కూల్ సెలవని సమస్యను కూడా చెప్తున్నారంట. మధ్యాహ్నం టైంలో బస్సులు దొరికిన బస్సులు వదిలేసి మొత్తం 11 కూడా ముందు గోడే వెళ్ళాడుతున్నారు. ఈ బస్సులు ఎలా ఉన్నాయి చేరుకు ప్రవేశించి ముందులే శివల మేస్తాయి, మయ్యానే మయ్యాన మేస్తాయి, వెనకమాలే కోకటాలతోనా అద్భుత ఎల్లకెళ్ళేపటికి లీటర్ ఇచ్చేది 2 లీటర్లు, 2 లీటర్లు ఇచ్చేది 3 లీటర్లు, మళ్ళీ 2 రోజులు మళ్ళీ దొరికిన వెళ్ళారు. వస్తువులు కడికి వెళ్ళిన తర్వాత 12 మంది కొల్లవాళ్ళు గోపి మీద పంది వేస్తున్నారు. ఆయన గోప ఆకాశ మార్గన 1000 పొంగలేస్తున్నాయి. 1000 పొంగలు కూడా ఒక దెబ్బకి రాలిపితే పందెం ఇది ఏ ఒకటి 2 పోయిన పందెం మాదన్నాడు. గోపి ఎలా ఉన్నాడు పందెం కొప్పుకొని ఆయన చేతిలో ఉన్న ముల్లి గారిని 2 చక్కెర చేశాడు. ఒక చక్కెర అమ్మగా తయారు చేసి 2 చక్కెర బాణంగా తయారు చేసి బాణం అంటున్నాడు. అమ్మ బాణమా ఎక్కడి నుంచి వదిలిపెట్టింది ఒక్క బాణమే. మధ్యాహ్నకాలానికి వెళ్ళేప్పటికి 1000 బాణాలు 700 కొంగలు తాకి 700 కొంగలు కూడా వరి మడలో పడిపోవాలని నాయన మా బాణానికి మాటలు చెప్పి వదిలేడంట. ఆకాశ మార్గాన్ని వెళ్ళిన బాణం 700 కొంగలకు తాకి వైకుంఠం వెళ్ళిపోయింది. అయ్యా ఆ కొంగల మొత్తం నేలబడిపోగా ఈ 12 మంది కుర్రవాళ్ళు కూడా గడగడ గడలాడుతున్నారు. ఈ 12 మంది కూడా కొంగలు భోగేసి వాళ్ళు కావలి కట్టి కావలికి ఇద్దరు కడిగి రాజు మీద తీసుకుని వెళ్ళి నా గుడిసి కడ పడేయాలన్నారు. ఆ గడగడలాడుకుంటా కొంగలు కట్టుకొని వస్తున్నారు. వీళ్ళకన్నా తండ్రులు అరుగుల మీద కూర్చున్నారు. అరుగుల మీద కూర్చోగా ఎడుకలు పడుతూ పంది వేసి మన కుమారుడు బాగా వాడిపోయారు. మన కులం చూసిందంటే విలువేస్తుందని గోపే తగ్గెళ్ళి బాబా రే గోపయ్య మా కులం చూస్తే మమ్మల్ని నిలివేస్తుంది, ఈ కొంగల మొత్తం తీసుకెళ్లి గుడిసికాడ పడేసుకుని ఆయన అన్నారు. పెద్దల మాట ఎందుకు జోదనాలని ఆ కొంగల మొత్తం తీసుకెళ్లి గుడిసికాడ పడేసుకున్నాడు ఎరుకలు గోపయ్య. అవునా మన కుర్రాళ్ళతో కొంగలు పంపించాడని ఊరు మొత్తం కదిలింది. మరి చూసారండి కొంగలు కొట్టేటప్పుడు 7 ఎకరాలు, అంతకుముందు గోడె బిళ్ళలాడేటప్పుడు 7 ఎకరాలు, 14 ఎకరాలు కొనసేన అపరాధిపోయింది. చేరుకు వద్దామని మంగళ రామన్న సాకలంకన్న చేరు ఏడాదికి వచ్చేసిందని కూలీకి వెళ్ళాడు రామన్న. అవునా కత్తులు సానేశ్వరాటైతే కొడమల సానేశ్వరాటానికి ఆయన పట్టణానికి వెళ్ళాడు. సానేశ్వరం ఇంటికి వచ్చేపాటికి పశువులు కట్టేసామండి. గోపయ్య కొట్టేశాడు 3 రోజులకే కవతం. అయ్యా ఆ మెడలో ఉన్న తారోడు తీసేవాడికి చేరులోకి వెళ్ళి మాట్లాడుతున్నాయి. ఆయన ఏది మా చేను ఎదురుగా చేరు పోతే పోయింది, లేని చేరు పోయేటట్టు కూలీలు వస్తున్నారు. అవునా ఆ కూలీలు ఆపాలని పశువులు వదిలేసి ఊళ్ళో నుంచి చేలో నుంచి ఊళ్ళోకి వస్తున్నాడు రామన్న. ఈ మంగళ ఎక్కడ ఎలా ఉన్నాయి 200 మంది కూలీలు మాట్లాడి కళ్ళు గుడ్డి సంకర పెట్టి 3 బుద్ధులు పట్టుకొని ఆట పాటంతో వస్తున్నాడు.
చేరు పెట్టడానికి కూలీలు వస్తున్నారు. కూలీలు పంపించామని కూలీలు పంపించేశారంట. కూలీలు పంపించేసేవాడికి దొనసేన మొత్తం అంతమాలు చేశాడు. చూడన్న కొడుకు చేసిన తప్పుకే సమాధానం చెప్తాడని ఇటు మంగళ రామన్న సాకరంకన బయలుదేరి చూడని గుడిసాడికి వచ్చాడు. అటు మా కుర్రాడితో సంగతి పంపించాడు. ఊరు మొత్తం కదలకే ఈ ఊరు మొత్తం కొడితే నా కొడుకు అది అక్కడేమని వాళ్ళందరూ చూసేటట్టుగా ఈత మొదలు 3 సొమ్మలు లాగి కొడుకుని పిలిచి మరి 3 దెబ్బలు కొట్టాడు. ఆ గోపయాలకి ఊరు పెట్ట శివాలయంలో కూర్చున్నాడు. అయ్యా ఈ శివాలయంలో కూర్చోకే నాయా రోజురా రాజుని వెనుకుంటున్నాడు. తోటలో ఉన్న గజేంద్రుడు బయటకు తీసి ఏడు కంబాలు కట్టి 7 కొండలకి నేల తీసి బోలమాలు ఇచ్చారు. ఎవరు నెలలో బోలహారం వేసి ఎవరి పాదాల మీద వెళ్ళిపోతే ఆయనే రాజుని శాసించారు. ఆ ఏడుకెళ్ళి వెళ్ళి పాదాల మీద నీళ్లు పోసి మెడలో పోలహారం వేసి తొండతో చెప్పుకొని కంబడిలోకే విసురుకుందయ్యా. రాజ్యానికి తీసుకురాగా ఏరుకు తీసుకురాక రాజ్య ప్రజలు మొత్తం రోజులు చేశారు. క్షమాపణ కూర్చోబెట్టి ఆయన రత్నకిరీటం ధరించి అప్పుడు గోపయ్య పేరు పెడుతున్నారయ్యా. ఇప్పుడు నీ ముప్పుడు వరకు ఎరుకలు గోపయ్య అని పేరు పెట్టారు. నువ్వు పట్టానికి రాజయ్య కాబట్టి ఎరుకలు గోపయ్య అని పేరు పెట్టారు. అయ్యా ఎరుకలు గోపయ్య అని పేరు తీసేసి రాజ్యమేలే రారాజగోపాలుడు అని పేరు పెట్టారు. మరి రాజ్యానికి రాజు అయ్యాడు కాబట్టి కాలానికి ఒక తరపుగా రాజ్యపాలన చేస్తున్నాడు. ఒక రోజున ఆయన వ్యాపరక్షి గారు రాజమీదిని వెళ్తున్నాడు. మంత్రి గారిని ఎంట పెట్టుకొని వెళ్తా రారాజు గోపాలని కన్నా తల్లి ఒంట స్తంభం మారిపోయిన కుర్లారుకుంటుందంట. స్థానం చేసి వెళ్ళేవాడు కన్న తల్లనే సంగతి తెలియక నాయన తల్లిని చూసే ప్రేమిస్తాడు కన్న కొడుకు బాబు. ఆ కిటికీలు తలుపు రెక్కలు రంగు ఏం చూస్తున్నావు నువ్వు? నేను తలుపులు కిటికీలు మేడ శృంగారాలు చూస్తున్నావు. అవును మేడ శృంగారాలు నాకు అవసరం లేదయ్యా. మేడలో ముందయ్యో అమ్మాయి అచ్చమ్మ గారు బాబుకి వెళ్ళి ఒక్క రాత్రి నిద్రకి ఏం తీసుకుంటుందో అడగవయ్యా అన్నాడు. అచ్చమ్మ గారు ఈ రొట్టెకి నేతిలో పడిపోయి రాజ్యాన్ని పరిపాలించే రాజు యువత వచ్చింది రేపు. ఆ పైన ఉన్న అమ్మాయి ఎవరు? నా కూతురు. నీ కూతురు కొత్తగా వచ్చిన రాజు మీ అమ్మ పైన మనసు పడ్డాడు. ఒక రాత్రికి ఎంత తీసుకుంటామని అడగమన్నాడు. అయ్యా ప్రేమకు రేటు ఇది ఉందా? లేదు అవసరంలా. ఇక ఒక రాజ్యానికి రాజ్యం ఇవ్వచ్చు. అది కనుక 7 గంటల పొద్దుపోయే వరకు మా అమ్మాయిని తయారు చేస్తాను. మీరు రాజధాని రామని నువ్వు ఖాళీనా? నేను నాకే ఏం పని లేదు. అక్షగా లేదు. నేను వచ్చానా మామూలుగా పెళ్ళాకి వెళ్ళాను కృష్ణానదికి వద్దులే పెట్టుకోవాలి. అయ్యా మంత్రి గారు ఈ రేత్రి ఊరు సొంత మరికిన తర్వాత 9 గంటల పొద్దుపోయిన తర్వాత కూతురు బాబుకి మిమ్మల్ని నిద్రహ్రమని చెప్పిందంట. ఈ రాజగోపాలుడు ఎలా ఉన్నాడు? 9 గంటల పొద్దుపోయిన తర్వాత ఊరు సొంత మరికిన తర్వాత స్నానం చేసి కన్ను నిన్ను కానరాక మతమాత్రం తోటి కన్నా తల్లి బాబుకి కాలకర్ముడు కాళ్ళు మోసుకొని పెడుతున్నాడంట. ఈ సంగతి ఎవరు గమనించారు? కైలాసంలో ఉన్నాడు పరమేశ్వరుడు చూసిందే. భూలోకంలో ఒకనాడు ఒక కాలమందున 100 మంది ఒడ్డుకు కూర్చొని కొరవడికి పాలించావు. ఆ కొరవడి పెరిగి పెద్ద ఈ కన్ను నిన్ను కన్నక కన్న తల్లి దాపి నిద్రకి వెళ్తున్నాడు కాలకర్ముడు. వాడే గారి కన్నా తల్లి దాపి నిద్రకి వెళ్ళినట్లయితే భూలోకమే బద్దలైపోతుంది. భూలోకాలు బద్దలైపోతాయి. ఆపల పదమని అయ్యా శంకరుడు పార్వతి భూలోకానికి వచ్చి గరగర కరిగిపోయి ఆవుతోడు అవసరం ఎత్తి రాజు విధులు పడుతున్నారట. ఆ సంగతి తెలియన రారాజు గోపాలని వెళతా దోడ తోక మీద అడిగేశాడు. దోడ ఎలా ఉందో తెలుసమ్మా? ఎవడో నా తోక దొక్కాడమ్మా అంత దూడ. తల్లి ఏమంటది? తొక్కుతాడు కన్ను నిన్ను కానరక మతమత్రంతో వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడికే తెలీదు. ఈ దారిలో ఉన్న సంగతి వాడికే కానొచ్చారు గోవులు పలికిరి. ఈ మాటలు విన్న రారాజు గోపాలుడు ఆగిపోయాడు. ఏమిరా గోవులకి పరమాత్మ గారి జీవాసం లేదు. ఈ గోవులు మాట్లాడటం ఏంటి? ఆయన కన్న తల్లి నేను ఆయన అక్కడికి వెళ్తాం ఏమిటని ఆ వెళ్ళేవాడు తోటకొచ్చాడు. మంత్రి మన రాజ్యంలో
గోవులు కూడా గైరాజులు తిరుగుతాయి. ఎవరు పశువుల్ని వారు జాగ్రత్త చేసుకోమని సాక్ష్యం కలిగించాడు. రెండో రోజున మళ్ళీ వస్తున్నాడు. ఆయన పార్వతి కోరు పుట్టయింది. కోరు పుట్టలో ఆదిశేషుడు అయ్యాడు పరమేశ్వరుడు. ముసలు పడుతుంటే సర్పాల మూతకి అల్లాడిపోయాడు రారాజు గొప్పలు. సర్పాలు ఎదురు రాకూడదు, సర్పాల మూత వినకూడదని అంతఃపురానికి వచ్చాడు. మంత్రి మన రాజ్యంలో సర్పాలు ఎక్కువగా దొరుకుతున్నాయి. జ్ఞానాంతరం పిలిపించి భూస్థాపన చేయించమయ్యా. అది మూడో రోజున మళ్ళీ వస్తుంటే పార్వతీ శంకరుడు ఎలా ఉన్నారు? ఎంతకాలం అని కైలాసాన్ని విడనాడి భూలోకంలో ఈ రోజున తల్లి కొడుకుని కలపాలి అనుకున్న పరమేశ్వరుడు పార్వతి కూడా గరగర కరిగిపోయి 2 రామశిలకల అవతరం ఎత్తి వ్యాపరక్షి గారి శవద్వారం తెరవబడి ఉందండి. శిరోగ తలుపులు అంటుకొని తెలిసిన తలుపులు మూసివేశాడు. అక్కడికి వచ్చాడు రాజగోపాలుడు. అచ్చమ్మ తలుపు ది అన్నాడు. ఎవరు పలకరా? 2 సార్లు పిలిచాడు. ఎవరు పలకరా? 3 సార్లు పిలిచి కళ్ళు ఎరగేసి పళ్ళు బిగించి తలుపు కాడికి వెళ్తే చూసారా, ఒక ఎడం పక్క ఒక రెక్కే నిలబడ్డాడు పరమేశ్వరుడు. కుడి పక్క ఒక రెక్కే నిలబడింది పార్వతి. నూత బంధ ఒడ్డున రొమ్మ పట్టుకోను పాలు తగ్గాడు. అదే రొమ్మన కొరవాడు. పెళ్లిలో 3 తన్నులే వాడు తన్నినాడా. పడిపోయి 2 తలుపులు కూడా బెల్లబెల్లి కింద తీసుకొని 3 తన్నుకు 3 పుట్లు రక్తం పెట్టింది. కథ నేను ఆనాడే చెప్పా, ఏ రొమ్మ పట్టుకొని పాలు తాగుతున్నాడు అదే రమ్మని పెరిగి పెద్ద అయిన తర్వాత అయితే రమ్మని 3 సార్లు తంతాడిదేమి అన్నా. నువ్వేమన్నా ఈ పొరపాటు పెరిగి పెద్ద ఈ కైలాసానికి వచ్చినాను తన్నిన్నాడు కన్నా. కన్యడా దేవి అంది. అప్పుడు అంటున్న పార్వతి తలుపులో ఉండే తల్లితే తన్నెడు గాని కన్ను నిన్ను కానరక కన్న తల్లన్న సంగతి తెలియక తల్లి దాపుకే ఎత్తరికెళ్తాడు కాలకర్ణుడు. ఈ తలుపులో ఉన్న సంగతి వాడికేం కానొచ్చండి అని తలుపులు వరకు నిలబడిపోయాడు. వాడిపోయాడు. గడగలాడాడు. ఏవరా ఆ కోటలో ఉన్న తల్లి నా తల్లి దాకా నేను ఎదురు పెడుతున్నా. ఇదేదో తెలుసుకోవాలని అంతఃపురానికి వచ్చే మంత్రే రావయ్య నన్ను పెంచిన చూడాలని శంగమని కానా చేసిన మంత్రస్వామిని అచ్చయ్య గారిని అచ్చమ్మ గారిని అంతఃపురానికి పిలుచుకొని వచ్చారంట. అప్పుడు అంటున్నాడు, ఆ అచ్చమ్మ గారు నీ పాటలో ఉండమ్మా ఎవరు ఆవిడ గర్భాన అమ్మాయి ఆవిడ ఏమంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా వచ్చారా? ఆవిడ గర్భాన ఎవరు పుట్టారు? అమ్మాయి మంత్రస్థానారా? ఆవిడ గర్భాన ఎవరు పుట్టారు? ఏం చేశారు? తాటాలు పట్ల పెట్టి తాయి తీసుకొని వెళ్ళి గట్టిగా బాగా వేశారు. నానా చూడనా దొరికిన వాళ్ళ కన్నా వాళ్ళ ఒక్కసారి నిజం చెప్పునారా నా జీవితం లాగా అయ్యపోయే తట్ల ఉందరా నాన్న నీకే దండాలయ్యా తీసుకొని సూర్య ప్రాంతానికి ఏ సమకెళ్తే శ్యామల తోటలో జంటిగారి బావి ఉంటుంది అన్నాడు. అయ్యా తరమని తీసుకొని వచ్చి పెంచి పెద్ద చేశాను అన్నాడు. అంటే ఆ తోటలో ఉన్న తల్లి నా తల్లి అని రూపాయిలో 30 తెలిసింది. తెలియాలి నా సందన నా తల్లి సందన 7 కోన సేవలు తెరలు కట్టించు. నేను తాగిన సరదా నా తల్లి దీపాలు ఉంటాయి. నేను స్నానం చేసి ఉద్యోగం పట్టుకొని గుమ్మలో ఉంచుకొని అమ్మ మన 3 సార్లు పిలుస్తా. పిలిచిన తర్వాత ఆ పాలు చూసావా నా జమ్మయ్యంలో పడి కన్నతల్లి నమ్ముతాను అన్నాడట. అది అయ్యా పార్వతి గమనించింది. తల్లి దేహమంత తల్లి వంట పాలంత ఆ తల్లి ఒంట్లో ఉన్న పాలు పైకి పొంగి నాయన 7 తెరలు తడిచి జమ్మయ్యంలో పడి ఉగ్గిని నిలిస్తే కన్నతల్లిని నమ్ముతాడా అని 7 తెరల పోరా చీరలు కట్టించారు. నాగపట్నం నుండి గోమాత పిలిపించి నాయన నాగపట్నం అంతా గోమాతలో 7 తెరలు కూడా తడిసముద్దాయి ఉన్నాయి. ఆధారం పెట్టింది గోమాత తడిసముద్దైపోయినాయి. ఈ లోపల రాలంగ పోరుడు అలారా స్నానం చేసి గొమ్మలో నుంచొని అమ్మ అమ్మని 3 సార్లు పిలిచాడు. పార్వతి తల్లి ఇదే నమ్మకమనిగా ఆ తల్లి ఒంటలో ఉన్న పాలు నాయన పైకి పొంగి 7 తెరలు తడిచి జమ్మయంగబడి ఉగ్గిని నిండి పోగా పొరబడి ఎలా ఒకటి మిత్రమా ఉగ్గిని నేలపడి వేసి 7 తెరలో పరదోసుకొని వెళ్ళి తల్లి పాదాల మీద పడ్డాడు. అది నన్ను క్షమించమ్మా, నాలాంటి వాడు బతకూడదు అమ్మా. అమ్మా నన్ను క్షమించు తల్లి. అమ్మా
స్వామికి దండాలమ్మా మంచి వాడే పుట్టగలదో మంచి వాడే జరగకూడదు నేను చూడగా పాడువనమ్మా నేను చూడగా గోమోగుండే నన్ను చూడగా చెల్లెమ్మనే అయ్యా ఆ రోజుల తల్లి పాదాల మీద పడ్డారు అయ్యా నీ తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు నీ తండ్రిని నేనే చంపేశానని నన్ను మీ తాతలు కూడా ఎంస పెట్టారన్నా తండ్రి చాలా ఎవరు తెలుసని చెప్పగా నారదుని పట్టుకోవాలని నారదుని పట్టుకోవాలంటే ఊరు పట్టుకొచ్చే తాత విచ్చుముతున్నాడు ఊరు పుట్ల కదా బయటికి రాగా మారిపోయింది నారదుడు ఎదురవుతున్నాడు తాతనాథ నా తండ్రి ఎక్కడ చెప్పబోయన్నాడు శంకరుని కాళ్ళు చేతులు కదా తగిలించి ద్వారకా నగరం